హలో ఎవ్రీవన్, మై వెయిట్ లాస్ జర్నీలో డే 31 1 మంత్ కంప్లీటెడ్. హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ మై వెయిట్ 78 kgs. ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 6 kgs. నా స్టార్టింగ్ జిమ్ పిక్ కూడా నేను ఇక్కడ పెడతాను, మీరు చూడండి. ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ పిక్ వచ్చేసి నేను జిమ్కి కొత్తలో వెళ్ళిన స్టార్టింగ్ పిక్ అనమాట. సో అప్పటికి ప్రెజెంట్ ఇప్పుడున్న నేను వీడియోలో ఉన్న నన్ను చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎంత లాస్ అయ్యాను ఏంటి అని. అండ్ నెక్స్ట్ సడన్గా నేను ఏం తగ్గలేదండి, హ్యాపీగా అండ్ హెల్దీ డైట్ చేస్తూనే తగ్గాను. నేను ఏం డైట్ చేస్తున్నాను, ఏం తింటున్నానో కూడా నేను వీడియో కంప్లీట్గా తీసి పెడుతున్నాను. అండ్ వీక్కి ఒక మ్యాక్సిమం 1/2 to 1 kg మాత్రమే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వగలం. సో స్టార్టింగ్ కాబట్టి మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ సడన్గా డ్రాప్ అయిపోతుంది. సో ఆ డ్రాప్ అయిపోయినప్పుడు ఎక్కువ వెయిట్ని మనం తగ్గిపోతాము. ఆ నెక్స్ట్ నుంచి తగ్గడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతామండి. ఇప్పుడు ఎవరైనా జిమ్ జాయిన్ అయిన కొత్తల్లో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, జిమ్ అనే కాదు ఏదో ఒక యాక్టివిటీలో నేను ఈ మంత్ ఇంత తగ్గాను, నేను ఆల్మోస్ట్ 10 kgs తగ్గాను, 15 kgs తగ్గాను అని చెప్తారు. కానీ ఒకవేళ స్టార్టింగ్లో తగ్గాలి అని అనుకున్నా మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంటే సడన్గా డ్రాప్ అయిపోవటం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అవుతాము. సో పక్కా డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వగలం. సో అందరూ జిమ్కి వెళ్ళాలని ఏం లేదు, ఏదో ఒక యాక్టివిటీ ఉంటే బాడీలో చేంజెస్ వస్తాయి. సో మనం ఎంత డైట్ చేసినా బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనం తగ్గినా యూజ్ ఉండదు. వెంటనే నెక్స్ట్ మనం ఏదైనా ఫుడ్ తిన్నా ఒక 2 daysలో మళ్ళీ వెయిట్ పుట్ అని అయిపోతాం. అలా కాకుండా హెల్దీ డైట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవితే అది చాలా బెటరు. మజిల్ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత యూజ్ ఉంటుంది వెయిట్ లాస్ అయినా. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ దాకా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ నేను చేస్తున్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు డే 31 కాబట్టి సో నాకు కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీగా తీసుకోవాలనిపించింది. నేనేం లేదండి, దీన్ని వగ్గాని అంటారు. ఈ వగ్గానీలో యాక్చువల్లీ మరమరాలు తక్కువ, అంటే రైస్కున్నంత ఎక్కువ క్యాలరీస్ ఉండవు. వీటిల్లో కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి, పైగా పాలిష్ చేసిన రైస్ కాదు. ఇట్లా కొంచెం అన్నిటితో కన్సిడర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనమాట. సో మరమరాలు మీరు వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మనం రైస్ అంటే ఏం తింటామండి, ఎక్కువ ఒక 1 cup అంటే చాలా రైస్ వచ్చేస్తుంది. బట్ ఇది 1 cup అంటే ఆల్మోస్ట్ కొంచెం చాలా తక్కువ వచ్చేస్తాయి. సో కంపారిజన్ చేసుకుంటే రైస్లో క్యాలరీస్ ఎక్కువ, వీటిలో క్యాలరీస్ తక్కువ. సో ఇలా తీసుకున్నా బెటరే అనమాట. సో స్టార్టింగ్ నేను ఏం చేశాను, 2 onions అండ్ కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకొని, మరీ డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై చేసుకొని వీటిల్లో కొంచెం పల్లీలు, జీడిపప్పు ఇట్లాంటివన్నీ వేసుకుంటారు కాబట్టి నేను అంత ఎక్కువ క్యాలరీస్ కౌంట్ చేసుకోలేను కాబట్టి ఈ కొంచెం క్యాలరీస్ మాత్రమే అన్నీ చూసుకొని తినాలండి. ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మీకు క్యాలరీస్ కౌంట్ ప్రతిదీ కౌంట్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఏది యాడ్ చేసుకోవాలన్నా ఏది తినాలన్నా క్యాలరీస్ కౌంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కంపల్సరీ ప్రతి దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకొనే తినండి. ఇక్కడ పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు వేసుకోలేదంటే అది క్యాలరీ కౌంట్ ఇంకొంచెం. ఇప్పుడు నేను 1 cup తినే చోట నాకు ఒక 400 to 500 క్యాలరీస్ పడుతుంది అనుకోండి, నేను 1 cupలోనే 1000 క్యాలరీస్ తినేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా కొంచెం లైట్గా కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తింటే బెటర్ అనమాట. సో మరమరాలు ఫస్ట్ నేను వాష్ చేసుకొని అవి వాటర్ బాగా పిండేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, వాటిల్లోకి ఇవి వేసేయాలి. నేను ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి చేసేసుకున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను.
మీకు ఒక 1 పర్సన్కి అయితే నాకు తెలిసి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది 1 పర్సన్కి. నేను ఫ్యామిలీ అందరికీ చేశాను కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. మరమరాలు ఏంటంటే ఎక్కువ పొడిగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. బయట ఎక్కడి నుంచో వస్తాయి కదండి, వీటిని కూడా వాష్ చేసుకొని ఉంటే బెటర్. అంటే దానిలో చాలా మట్టి వస్తుందండి వాష్ చేసుకున్నప్పుడు. చూడండి, నేను వాటర్ కూడా చూపిస్తాను. కింద ఎంత మట్టి వైట్గా అలా కనిపిస్తూనే ఉంటుంది. సో వాష్ చేసుకొని మనం వేసుకుంటే చాలా బెటర్. అందుకని నేను 2 times వాష్ చేస్తున్నాను. సో ఇందాక ఆనియన్స్ వేసాం కదా, సో ఆనియన్స్ ఈలోపు నేను ఈ మరమరాలన్నీ కొంచెం తడిపి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, పిండేసి వాటర్ అన్నీ పిండేసి. నెక్స్ట్ టమోటా వేసుకున్నా. టమోటా వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. మనం కొంచెం గ్రేవీగా తినాలి, స్పైసీగా అని అనుకున్నప్పుడు మాత్రమే టమోటా యూజ్ చేయండి. టమోటా ఉత్తది తిన్నా సరే మంచిదేనండి, ఎందుకంటే దానిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మన స్కిన్కి, ముఖ్యంగా మన స్కిన్కి అండ్ ఐస్కి చాలా మంచిది. సో మీరు టమోటా కన్జ్యూమ్ చెయ్యొచ్చు. 1 కాదు, 2 కాదు, 3 అయినా సరే డైలీ రా టమాటో అట్లా తినేసేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఉడకటం చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి నేను పెద్ద పీసెస్ చేసుకోవద్దు, చిన్న పీసెస్ చేసుకోండి. అప్పుడే ఆనియన్స్లో ఎక్కువ ఫ్రై అయిపోయి కొంచెం గుజ్జుగా అవుతుంది అన్నమాట. సో అప్పుడు మీరు మరమరాలు వేసుకున్నా సరే మొత్తం వాటికన్నిటికీ ఈ గుజ్జు అంతా పట్టేసి స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 4 మెంబర్స్కి చేశానండి, అందుకే క్వాంటిటీ మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ టమాటా కూడా నేను 4 to 5 తీసుకున్నాను. సో 4 మెంబర్స్కి కాబట్టి అట్లా మీరు 1 మెంబర్స్కి 2 మెంబర్స్కి అయితే 2 సరిపోతాయి, చూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ నేను ఇందాక ఫ్రై చేశాను కదా ఆనియన్స్ అండ్ మిర్చి, దాంట్లో డైరెక్ట్గా దాంట్లో వేసేసి కొంచెం పసుపు అండ్ ఉప్పు కొంచెం బాగా మగ్గనివ్వాలి. పసుపు ఉప్పు వేసేసి ఈలోపు మనం ఇదంతా అయిపోయేలోపు మనం వీటికి నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు మన కారం. బట్ అలా కాకుండా ఈ శనగపప్పు కారం అంటారు కదా, సో ఆ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఈలోపు. ఇందాక నేను చెప్పాను కదా వాటర్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. సో మరమరాలని ఒకసారి కడుక్కుంటేనే బెస్ట్. అండ్ దాని మీద ఉన్న దుమ్ము డస్ట్ మొత్తం పోతుంది. సో వాటర్ ఏదైతే వాటర్ ఉంటాయో కదా అవి కొంచెం వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇవి మీరు మొక్కల్లో పోసుకోవచ్చు, చాలా మంచిది అనమాట. చిన్న చిన్న ప్లాంట్స్లో కూడా యూజ్ చేసుకున్న ఈ వాటరు మంచిది. వాటర్ కంప్లీట్గా పాడేసేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా అసలు ఎంత మట్టి వచ్చిందంటే, నేను తీసుకుంది బయట షాప్లోనేనండి, విడిగా కూడా కాదు. అయినా సరే అంత మట్టి మురికి ఉంది. ఇంకా విడిగా బయట కొనే పని అయితే చెప్పనవసరం లేదు, అంతా మట్టిగా లైట్గా ఇసుక కూడా తగులుతుంది. సో అందుకని వాష్ చేసుకుంటే అది మొత్తం కిందకి వెళ్ళిపోయి మరమరాలు ఏవైతే మంచిగా ఉంటాయో అవి పైకి వాటర్లో ఇలా తేలుతాయి అన్నమాట. సో వాటికి తీసుకొని వాష్ చేసుకొని గట్టిగా పిండేసి మనం ఇందాక చేసుకుంటున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్. ఇందాక చూపించాను కదండి స్టవ్ మీద మనం ఏ అయితే మగ్గనిస్తున్నామో టమోటా అవి. సో వాటిని ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ మరమరాల్ని, ఇవన్నీ దాంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొంచెం టైం పడుతుంది. సో అందుకని నేనేం చేశానంటే కారం ప్రిపేర్ చేసుకోవటం కూడా చూపిస్తాను మీకు. సో దాన్ని కూడా సపరేట్గా నేను కారం ప్రిపేర్ ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. చాలామంది షాప్స్లో దొరుకుతాయి, డైరెక్ట్గా తీసుకొచ్చుకొని మనం వేసేసుకోవచ్చు. కానీ బయట ఎంతైనా బయట ఫుడ్డే కదా, సో దాన్ని కూడా మనం చిన్నగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటే అంత కష్టం కూడా అనిపించదు. మరి మనం తీసుకునే కారం మొత్తం మిక్సీ చేసుకోవాలి కదా, అందుకని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. సో అప్పుడప్పుడు వేసుకొని ఉంటే బెటర్. ఈ కారపొడి ఇడ్లీలోకైనా వేసుకోవచ్చు, దోశ మీద పైన కారం దోశ అంటారు కదా, సో అలా కూడా ఈ కారాన్ని యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నారనుకోండి దాన్ని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు, విడిగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు
యూస్ చేసుకోవచ్చు. ఇలా టిఫిన్స్లో చట్నీ ప్రతిసారి మనం చేయలేం కాబట్టి సో ఇలా యూస్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఈ కారాన్ని నేను అన్నిట్లో వేస్తూ ఉంటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో 4 కప్స్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. నేను కొంచెం కొంచెంగా చూపిస్తున్నానండి మీకు. మీ క్వాంటిటీని మీకు తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం కారం, ఎండుమిర్చి ఉన్నా సరే వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే డైరెక్ట్గా కారం వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎండుమిర్చి అవి దాన్ని ఫ్రై చేసుకోండి ఇంత ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా కొంచెం కారం వేసాను. అండ్ కొంచెం వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసుకొని చిన్న కారంలాగా కారపొడి చేసుకోవటమే అనమాట. వీటన్నిటిని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ కారపొడిలో కొంచెం టేస్ట్ కోసం అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇందాక మూత పెట్టి మగ్గించుకున్నాను కదా, సో ఆ టమోటా మొత్తం కొంచెం గ్రేవీలాగా అయ్యింది. నెక్స్ట్ ఈ మరమరాలు వేసేసుకోవటమే. సో కంప్లీట్గా ఎక్కడ కింద అతుక్కోకుండా ఇక్కడ నుంచి కొంచెం తిప్పుతానే ఉండాలండి. తిప్పుతూ ఉండటం వల్ల ఏంటంటే కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరమరం కూడా ఏంటంటే కొంచెం మరీ మెత్తగా అయిపోకుండా బాగుంటుంది అన్నమాట. సో టేస్టీగా ఉంటుంది. సో అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం వేసేయొద్దు, ఎందుకంటే అది సరిగ్గా కలవదు. మనం మొత్తం వేసైతే కొంచెం వేసుకొని కలిపి తర్వాత ఇంకొంచెం వేసుకొని మొత్తం కలపండి. మిక్స్ చేస్తే అప్పుడు మొత్తం మరమరాలకి కంప్లీట్గా ఎక్కడ వైట్ లేకుండా అలా కంప్లీట్గా చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కదానికి చుట్టూ కలిసిపోయి ఉంటుంది అనమాట ఆ టమోటా. సో ఆల్రెడీ మనం సాల్ట్ ఇందాక టమోటాలో వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. లేదు ఇంకొంచెం మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు. ఒక జస్ట్ 2 minutes మూత అట్లా పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి, ఎందుకంటే మరమరం కొంచెం ఉబ్బుతుంది అనమాట ఉడికి. సో ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న కారపొడి ఉంది కదా, ఆ కారపొడి ఇప్పుడు లాస్ట్లో కొంచెం చల్లేసేయచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వెయ్యలేదు. సో ఉత్త కారపొడి అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ మొత్తం కలిపేశాను. సో వేసేసాను. టేస్ట్గా కూడా చాలా బాగుంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంది. చాలా రోజుల తర్వాత నేను కొంచెం బాగా తిన్నాను అన్న ఫీల్ నాకు వచ్చింది. సో నాకు ఇష్టమైన టిఫిన్ అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిన టిఫిన్ అనమాట. సో లాస్ట్లో చెప్పాను కదా, కొంచెం కొత్తిమీర ఉన్నా సరే వేసేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, చెప్తుంటే నాకే ఇప్పుడు నోరు ఊరిపోతుంది. సో ఇంకా అయిపోయినట్టే. ఇంకా క్లోజ్ చేసేసి బంద్ చేసేసి స్టవ్ని మూత పెట్టేసి కాసేపు అంతే ఉంచనివ్వండి. దీనిలో కొంచెం నిమ్మకాయ పైన చల్లుకొనన్నా తినేసేయచ్చు. సో ఇప్పుడు దాకా చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వగ్గాని. దీని పేరు వగ్గాని అనమాట. సో చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా లంచ్కి తినొచ్చు, లేదా డిన్నర్కి అయినా సరే తినొచ్చు, అంత బాగుంటుంది. అండ్ ఈరోజు మా ఇంట్లో లంచ్ కర్రీ వచ్చేసి మిల్ మేకర్ సోయా చంక్స్ అనమాట. సో ఈ సోయా చంక్స్ అయినా సరే ఎక్కువగా హెవీగా చేసుకోకుండా లైట్గా, చాలామంది ఏంటంటే గ్రేవీగా తిప్పేస్తూ చేసేస్తూ ఉంటారు. సో నేను అలా కాకుండా సింపుల్గా చిన్నపిల్లలైనా సరే తినే విధంగానే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకొకటి నాకొకటి నేను సపరేట్గా కొన్ని చేసుకుంటున్న అన్ని ఫుడ్స్ని మనం చేయలేం కదా. పిల్లలకు కూడా ప్రోటీన్ అనేది ఇంపార్టెంటే కాబట్టి ఈ సోయా చంక్స్ అనేది నేను వాళ్ళకి తినే విధంగానే చేస్తాను, నాకు యూజ్ అయ్యేలాగే చేస్తాను. అలానే ఎక్కువ మసాలా లేకుండా, అలా తక్కువ మసాలా గ్రేవీ లేకుండా కూడా చేసుకోను. అందరికీ సరిపోయేలాగా అండ్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఆనియన్స్ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవట్లేదు, తక్కువే కాబట్టి ఒక 2 ఆనియన్స్ మాత్రమే తీసుకున్నాను. మిల్ మేకర్స్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదండి, మ్యాక్సిమం ఒక 100 grams ఏమో తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేశానంటే వాటిని బాగా నీట్గా ఒకసారి కడిగేసి నెక్స్ట్ ఈ బాయిల్ వాటర్లో కాసేపు ఒక 5 to 10 minutes నానబెట్టేశాను. బాగా మసిరే నీళ్ళతో
ఉడకనియటం వేరు, జస్ట్ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి కాసేపు నానబెట్టడం వేరు అనమాట. మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టేస్తారు. అప్పుడు ఆ సోయా చంక్స్లో ఉన్న ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ ఏంటంటే ఆ వాటర్లో పోతాయి. అంతా ఉడకబెట్టాల్సిన పని లేదు, జస్ట్ నానబెట్టండి. ఆ బాగా బాయిల్ అయ్యే వాటర్లో వీటిని ఒక 5 minutes ఉంచామనుకోండి, మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో కంప్లీట్గా ఉడకబెట్టాల్సిన పని కూడా లేదు. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 2 onions అండ్ 2 tomatoes, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎందుకు యూస్ చేస్తానంటే నేను ప్రతి ఒక్క దాంట్లో స్పైసీనెస్ కారం కన్నా మిర్చితో తీసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కానీ మాత్రమే నేను ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేస్తాను. చూశారు కదా, నేను ఎక్కువ ఏం ఉడకబెట్టలేదు, బాగా బాయిల్ అయిన వాటర్లో వీటిని ఒక 5 to 10 minutes నేను అంతే వదిలేస్తాను కదిలించకుండా. సో మధ్య మధ్యలో ఒకసారి అటు ఇటు తిప్పారనుకోండి, పైన వాటర్ ఫుల్గా మునగవు కదా, ఇవి పైకి తేలుతూ ఉంటాయి కదా. సో అవి అలా కాకుండా సో కంప్లీట్గా కొంచెం మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది. సో అందుకని కదిలిస్తూ ఉండండి మధ్యలో 1 or 2 minutesకి ఒకసారి అట్లాగా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే రిఫైన్డ్ ఆయిల్ వేయను, కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను. ఇది బాగా చలికాలం కదండి, నా కోకోనట్ ఆయిల్ అంతా ఎలా అయిపోయిందంటే గట్టిగా అయిపోయింది. అసలు మనం ఎంత ఫ్రై చేసినా, ఎంత వేడి చేసినా బయటికి రానంత ఇదిగా అయిపోయింది. సో టైం అయిపోతుంది ఒక పక్క, ఇంకా చేసేది లేక నేను స్పూన్తో ఒక 3 spoons అలా వేసేసాను. సో ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడింది, మీరు మాత్రం చూసుకొని వేసుకోండి. అంటే గడ్డగా ఉంది కదా, నేను దాన్ని అట్లా స్పూన్తో తీసి వేస్తే నాకు ఎంత తెలియలేదు. సో మొత్తం ఆ ఆయిల్ అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది బాబోయ్ ఆయిల్ ఎక్కువ అనిపించింది. సో మీరు కొంచెం చూసుకొని ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను తాలింపు వేసాను, కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర, ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమోటాలు వేసుకోవాలి, ఎందుకంటే పులుపుదనం ఉందనుకోండి ఆనియన్స్ ఫ్రై అవ్వవు. సో మీరు ఎటు వంటలు చేస్తూనే ఉంటారు, మీకు తెలుసు కాబట్టి. సో కొంచెం అవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకున్న తర్వాత టమోటాలు యాడ్ చేయండి. సో టమోటా వేసిన తర్వాత మూత పెట్టేసేయండి కొంచెం సేపు, ఎందుకంటే ఆ ఉడికిన తర్వాతనే ఆ టమోటాలో ఉన్న గ్రేవీ కొంచెం బయటికి రిలీజ్ అవుతుంది. మీరేం ఎక్కువ వాటర్ పోయాల్సిన పని కూడా ఉండదు. సో ఫాస్ట్గానే అయిపోతుంది ఈ కర్రీ, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు అప్పుడప్పుడు చేసుకొని తినాలన్నా సరే త్వరగా అయిపోతుంది. చాలామంది చెప్పాను కదా నువ్వులని, అలా అది కూడా చేసుకోవచ్చు, బట్ నేను అంతసేపు అది చేయలేదు కాబట్టి ఇది త్వరగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో చేశాను. ఇక్కడ చూసారు కదా లైట్గా కొంచెం బాయిల్ అయిపోయింది టమోటా. ఎక్కువసేపు అంతే వదిలేసాం అనుకోండి అడుగంటుతూ ఉంటుంది. సో అలా కాకుండా లైట్గా మధ్య మధ్యలో పైకి ఓపెన్ చేస్తూ మళ్ళీ తిప్పుకొని మళ్ళీ క్లోజ్ చేస్తూ అట్లా చేసుకుంటూ కలుపుతూ ఉంటే అడుగంటిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఏం చేస్తాను అంటే నేను పింక్ సాల్టే యూజ్ చేస్తాను కదా, సో అదే యూజ్ చేశాను. ఫైనల్గా లాస్ట్గా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే ఆ టమోటా గుజ్జుకి ఆ సాల్ట్ అండ్ పసుపు ఇది మొత్తం బాగా పడుతుంది. సో చెప్పాను కదా మధ్య మధ్యలో తీసి ఇట్లా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవచ్చు. సో బాగా కొంచెం ఆనియన్స్ అండ్ టమోటా ఇవి కూడా బాగా మగ్గాయి అనిపించినప్పుడు వెంటనే తీసి కొంచెం ఒక 1 spoon ఆర్ 1.5 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఇంట్లో చేసుకుంటేనే బెటరు, ఎందుకంటే బయట ఎక్కువ కల్తీ జరుగుతున్నాయి కాబట్టి ఏ ఫుడ్ని ఏంటి మనం నమ్మలేం కాబట్టి ఒకేసారి మీరు ఒకసారి రుబ్బి పెట్టుకున్నారనుకోండి మిక్సీ వేసుకొని, సో అది చాలా రోజులు అలాగే ఉంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక పొటాటో కూడా తీసుకున్నాను. సో ఒక పొటాటో పీసెస్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. అందుకని నేను ఒక్క పొటాటోనే యూస్ చేశాను, చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కొంచెం మరి ఆ పొటాటో బాయిల్ అవ్వాలి కదా, సో అందుకని మొత్తం తిప్పేసి ఒకసారి ఒక 5 to
10 మినిట్స్ మాత్రం మూత పెట్టేసేయండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఇక్కడైతే చూసారు కదా, పొటాటో బాయిల్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సోయా చంక్స్ వేసుకోవచ్చు. నేనైతే పొటాటో వేయిస్తాను అప్పుడప్పుడు. సో ఇవి హెవీగా లేకుండా ఉంటుంది, వెయిట్ లాస్కి కూడా మంచిది. ఏదో పొటాటో తింటే చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి అది ఇది అంటారు, కానీ పొటాటో తింటే లావ్ అయిపోతుంది. అవి చిప్స్ తింటేనే లావ్ అవుతారండి. ఇలాగా నార్మల్గా బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఇట్లా తింటే మాత్రం ఏమంత లావ్ అయిపోరు. సో మనం తీసుకునే ఫుడ్లో ఒక పొటాటో అనుకోండి, దానిలో మ్యాక్సిమం ఒక 2 పీసెస్ 3 పీసెస్ మాత్రమే మీరు తింటారు. సో దానివల్ల నష్టం ఏమి ఉండదు, ఎక్కువ వెయిట్ కూడా ఏం గెయిన్ అవ్వరు. సో నేను ఇలా ఫైనల్గా మొత్తం వాటర్ని తీసేసి సోయా చంక్స్ అన్నీ పిండేసి దాంట్లో వేసేసాను. మొత్తం ఒకసారి మీరు కలుపుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ సోయా చంక్స్కి మంచిగా ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. సో మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం లైట్గా ఒక 1/2 కప్ లేదా ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. అప్పుడు అది ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది మీకు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా. సో ఈజీగా స్మెల్ వస్తుంది, అది ఉడికిందో లేదో కూడా మీకు తెలుస్తుంది. సోయా చంక్స్ ఉడకడానికి ఎక్కువసేపు పట్టదు. నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ ఆల్రెడీ నా దగ్గర బాయిల్డ్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్నే నేను పోసేసాను. ఎక్కువ హీట్ చేయాల్సిన పని ఉండదు కదా, ఎక్కువసేపు అవ్వాల్సిన పని ఉండదు కాబట్టి, సో వెయిట్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా హాట్ వాటర్ పోసేసాను. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేసాక రెడీ మన కర్రీ, మిల్ మేకర్ కర్రీ అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది, రైస్లో కన్నా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్గా ఫైనల్గా ఒకసారి కారం వేసేసుకొని దించేసామంటే ఒక 2 మినిట్స్ ఆగి, సో కర్రీ రెడీ. మిల్ మేకర్ అంటే సోయా చంక్స్ కర్రీ అండ్ సోయా చంక్స్ అండ్ పొటాటో కర్రీ రెడీ అనమాట. సో చపాతీలోకి చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన ఫేవరెట్ కర్రీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నా డే 31లో. సో ఇది అండి నా ఫుల్ మీల్. సో వీటితో పాటు నేను ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ కూడా తాగాను. నేను మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఏదో ఒక జ్యూస్ నేను నా డైట్లో యాడ్ అయ్యి ఉంటుంది, ఎదర్ వెజిటేబుల్ జ్యూస్ కానీ ఆర్ ఫ్రూట్స్ జ్యూస్ కానీ. సో డెఫినెట్గా రోజు తాగుతూనే ఉంటాను నేను, ఎందుకంటే జ్యూస్ తాగడం వల్ల మన బాడీకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్లోకి చాలా యూజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బీట్రూట్, క్యారెట్ అండ్ కొంచెం అల్లం వేసిన జ్యూస్ అనమాట. సో 2 కలిపి నేను తీసేసుకున్నాను. సో ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. నేను లైట్గా నిమ్మకాయ పిండుకొని తినేసాను. ఈరోజు మా వర్కౌట్స్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్స్. సో చెప్పాను కదా, ఏదో ఒక రోజు యాక్టివిటీ మాకు ఉంటానే ఉంటుంది. సో ఒక్కొక్క వర్కౌట్ ఒక్కొక్క రోజు అలా ఉంటుంది. సో నేనైతే నాకు కుదిరినంతసేపు నేను వీడియో తీస్తూనే ఉన్నానండి. ఏదో ఒక వేరియేషన్ 2 వేరియేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ టైంలో చాలామంది వచ్చేస్తున్నారు జిమ్కి కూడా. సో అందుకని టైం ఎక్కువ ఉండట్లేదు, అందుకని లైట్గా చేసేస్తున్నాను, వీడియోస్ కూడా ఎక్కువ తీయట్లేదు. సో అందుకని తీసిన వీడియోస్ మాత్రం డెఫినెట్గా మీకు పెడుతూనే ఉన్నాను. ఈరోజు మాకు షోల్డర్ వర్కౌట్స్ అనమాట. సో కొంచెం ప్రోటీన్ కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు నేను ఎక్కువ ప్రోటీన్ అని చెప్పి సోయా చంక్స్ చేసుకున్నాను. ఈ కర్రీలాగా కూడా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాటిని జస్ట్ నార్మల్గా బాయిల్ చేసేసి లైట్గా ఫ్రై చేసేసుకొని సాల్ట్ అండ్ లైట్గా కారం చల్లుకొని సలాడ్ చేసేసుకొని తినేస్తారు. ఈసారి నేను అది కూడా మీకు చూపిస్తాను, సలాడ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని. సలాడ్ అయితే అసలు చాలా బాగుంటుంది. సోయా చంక్స్ నచ్చి తినే వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి కర్రీస్ బాగుంటాయండి, లేకపోతే అది అసలు టేస్ట్ ఉండదు, ఏముండదు, రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎవ్వరు దాని జోలికి పోరు. బట్ హెల్దీ ఫుడ్ అంటే ఇదేనండి, సోయా చంక్స్. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో జిమ్ చేసే వాళ్ళకన్నా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో చెప్పాను కదా, అందరూ హెల్దీగా హ్యాపీగా
డైట్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వండి. ఏదో అందరూ అన్నట్టు నేను ఒక్క డైటే చేస్తాను, నేను తిండి మానేస్తాను అంటే అక్కడ అసలు యూజే ఉండదు. ఒక మహా అయితే ఒక 5 to 10 days చేయగలరు, లేదా 1 month చేయగలరు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆకలేస్తుంది, ఆ క్రేవింగ్ సైడ్ వెళ్తూనే ఉంటారనమాట. సో అలా కాకుండా ఉండాలి అని అంటేనే మీరు స్ట్రిక్ట్గా డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ 2 ఉంటేనే స్టార్ట్ చేయండి. ఏదో ఒక డైటే చేస్తాను నేను, మిగిలిన చెయ్యలేను అంటే కష్టం. సో అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు నా డే 31 వ్లాగ్ మొత్తం మీకు చూపించేస్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.